అమ్మా, నాన్న ఎక్కడ ఉన్నారు? ఏమైందిరా? ఏం జరిగింది? అంత హుషారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారేంటి? ఈ విషయం మా అమ్మ నాన్నతోనే మేము షేర్ చేసుకోవాలి. అమ్మమ్మ, త్వరగా చెప్పు. నాన్న అమ్మ ఎక్కడున్నారు? మీ నాన్న రూమ్లో ఉంటాడు. ఇంకెక్కడుంటారా? అవునా? అయితే ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్దాం. ముందు నాన్నకి చెప్పాకే ఇంట్లో అందరికీ చెప్తాం అని అంటూ పిల్లలు నేరుగా పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరకు రాగానే, నాన్న మీరు ఇక్కడున్నారా? మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవటం కోసం ఇక్కడి వరకు వచ్చాము. అవునా? ఏంటమ్మలకి? ఏంటి జున్ను? చెప్పండి. ఇదిగో ఈ ప్రోగ్రెస్ కార్డ్ చూడండి అన్న. అంతకంటే ముందు అమ్మ ఎక్కడ నాన్న? మీ ఇద్దరితో కలిసి మేము ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. అసలు ఏంటా విషయం? ముందు అమ్మ ఈ సమయానికి ఇంటికి రావాలి కదా, ఎందుకు రాలేదు? ఆ అమ్మతో మేము చాలా చెప్పాలి మీ ఇద్దరి ముందు. త్వరగా మీరు ఫోన్ చేయండి నాన్న. ఫోన్ చేసి అమ్మని త్వరగా రమ్మనండి. అసలేంటమ్మా ఆ విషయం? ఇదిగోండి నాన్న, ఈ ప్రోగ్రెస్ కార్డ్ చూడండి అని విధంగా అంటూ ప్రోగ్రెస్ కార్డ్ చూపించగానే, చూసావరన్నా, వెరీ గుడ్ అని మొత్తం అంతా కూడా ప్రోగ్రెస్ కార్డ్ ఎలా నిండిపోయిందో, ఫస్ట్ ర్యాంక్లో మేమిద్దరం పాస్ అయ్యాం నాన్న అని అనగానే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. కీప్ ఇట్ అప్ అని జున్నును అనగానే, ఇక వెంటనే నాన్న ప్లీజ్ నాన్న అమ్మకు ఫోన్ చేయండి నాన్న, అమ్మ త్వరగా వస్తుంది కదా అని అనగానే వెంటనే లక్ష్మికి మిత్ర ఫోన్ చేస్తాడు. ఇక ఆ ఫోన్ నెంబర్ని చూసిన లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. వెంటనే, లక్ష్మి ఎక్కడ ఉన్నావు? నేను ఆఫీస్లో ఉన్నానండి. అవునా? త్వరగా ఇంటికి రా, నీతో పిల్లలేదో మాట్లాడతారంట. అవునా? ఇప్పుడే బయలుదేరుతున్నానండి అని అంటూ కాల్ని కట్ చేసి ఎంతో సంతోషంగా అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటుంది. సరే నాన్న, అమ్మ రావడానికి కాస్త సమయం అవుతుంది కదా, మీరు ఇద్దరు ఒకే పక్క పక్కన పెట్టాలి కాబట్టి మీరు అమ్మ సంతకానికి చాలా దగ్గరగా పెట్టండి. సరే అమ్మకి అని విధంగా అంటూ సైన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు వివేక్ చట్నీ వేసుకొని అలా అద్దం ముందు చూస్తూ ఉండగా అదే సమయానికి వివేక్ వస్తాడు. వెంటనే విప్పబోతూ ఉండగా ఆగాగు జాను అని అంటూ అద్దం ముందు ఇద్దరు కూడా చూసుకుంటూ ఉంటారు. నువ్వెలా ఉన్నావంటే నాకు తెలుసండి. నేను అందంగా బాగానే ఉంటాను. చీరలో ఎంత బాగుంటానో మీ డ్రెస్ వేసుకుంటే కూడా అంతా బాగానే ఉన్నాను. ఆ విషయం నేను చెప్పాలి. ఏ మీకంటే ఓకే హెయిర్ స్టైల్, ఓకే డ్రెస్సింగ్ స్టైల్, కానీ మాకు అలా ఉండదు కదా. నువ్వు అలా అనుకుంటున్నావేమో. నేను చిన్నప్పుడు ఫ్యాషన్ కాంపిటీషన్లో నేను కూడా ఇలాగే గెటప్ వేశాను. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నువ్వు నమ్మవు కదా. కావాలంటే ఇదిగో ఇప్పుడే చూపిస్తాను అని అంటూ వెంటనే జాను చీరని తీసుకొని వివేక్ అలా శారీ కట్టుకుంటూ ఉంటే జాను అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇక అదే సమయానికి వీడు ఆఫీస్ నుండి వచ్చి నేరుగా రూమ్లోకి వెళ్ళాడు. మరి అమ్మ తిన్నదా, ఏం చేస్తుంది అని అమ్మ గురించి పట్టించుకోవాలని లేదు, కానీ భార్య దగ్గరికి అయితే వెళ్ళాడు వీడు అని అంటూ రూమ్ వైపు వస్తూ ఉంటుంది దేవయాని. చూడు ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అని అనగానే, నిజంగా అండి మీరు సూపర్గా ఉన్నారు అని ఈ విధంగా అంటూ ఎంతో అప్రిషియేట్ చేస్తూ ఉంటే, ఇక వివేక్ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉండగా అదే సమయానికి దేవయాని డోర్ తెలవగానే నో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది కళ్ళు మూసుకొని. ఇక అప్పుడే వెంటనే తమ గెటప్ని తీసి బెడ్ కింద పడేస్తారు. ఏంటి, ఇందాక నేను వేరే గెటప్ కదా చూశాను, మళ్ళీ మీరు నార్మల్గా ఉన్నారేంటి? మేము ఇలాగే ఉన్నాం అత్తయ్య. అంటే నా కళ్ళు ఏమైనా నజరొచ్చాయా ఏంటి? సరే నేను వెళ్తున్నాను అని అంటూ క్రిందికి వస్తూ ఉంటుంది దేవయాని. అత్తయ్యకి మనం కాసేపు అయితే దొరికే వాళ్ళమండి, కానీ నువ్వు నాకు దొరకవు జాను అని అంటూ వివేక్ వెంటనే జానుకి ముద్దు పెట్టుకోబోతూ ఉండగా, వివేక్ అని మిత్ర పిలవగానే వస్తున్నానన్నయ్య అని అంటూ వెంటనే వివేక్ క్రిందికి వస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి లక్ష్మి ఇంకా రాలేదేంటి అంటే
ఏదో ఫోన్ కాల్ రాగానే అర్జెంటుగా ఆఫీస్ నుండి వెళ్ళిందన్నయ్య, కొంప తీసి గుడికి కానీ వచ్చిందా అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి లక్ష్మి వస్తుంది. ఇక లక్ష్మిని చూసి, అమ్మా వచ్చేసావా, మా ప్రోగ్రెస్ కార్డ్ చూడమ్మా అని విధంగా అంటూ ప్రోగ్రెస్ కార్డ్ చూపించగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది లక్ష్మి. అప్పుడు వెంటనే, ఇదిగోండ్రా స్వీట్ తీసుకోండి అని అంటూ స్వీట్ని అలా తినిపిస్తూ ఉంటే, నుదుటిన కుంకుమ చూస్తుంటే లక్ష్మి గుడికి వచ్చిందా ఏంటి అని మనసులో మిత్ర అనుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, అప్పుడు వెంటనే ఆ ప్రోగ్రెస్ కార్డ్ని చూసి కళ్ళలో కంటతడి వస్తూ ఉంటుంది. ఏమైంది లక్ష్మి, కళ్ళలో కంటతడి ఏంటి? ఏం లేదండి, పిల్లలు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారు కదా. అమ్మా ఇదిగో అమ్మా, ముందు నువ్వు సంతకం పెట్టమ్మా అని అనగానే వెంటనే సైన్ చేస్తూ ఉంటుంది మిత్ర పక్కన. ఇక మనీషా వైపు కోపంగా చూస్తూ ఉంటే, అంటే దీనికి అంతా తెలుసా, ఒకరికొకరు బయటపడట్లేదా ఏంటి అని మనసులో మనీషా అనుకుంటూ ఉండగా, సరే అండి ఇదిగోండి ఈ స్వీట్ తీసుకోండి. ఏంటి వదిన, ఫోన్ కాల్ రాగానే సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే, ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారంట, అక్కడికి వెళ్ళొస్తున్నాను. ఓ, అక్కడికి వెళ్ళొచ్చిందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు మిత్ర. ఇక వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. మీరు స్వీట్స్ తినండి, ఇంట్లో అందరికీ కూడా ఇవ్వాలి కదా అని అంటూ వెంటనే లక్ష్మి అక్కడి నుండి రూమ్ నుండి బయటికి వచ్చి మనీషా రూమ్ వైపు వెళ్తుంది. ఏంటి, ఏమనుకుంటున్నావే, అయినా ఏంటి, నువ్వు గుడికి వచ్చావని తెలుసు, నేను గుడికి వచ్చాను, కానీ రాకముందే మీ పెళ్ళి ఆగిపోయింది, అర్థమవుతుందా? అయినా నా సహనం ఇక నశించింది. శిశుపాలుడు 100 తప్పుల తరువాత ఇక ఎలాగైతే అంతం జరిగిందో అలాగే ఇక నీ 100 తప్పులు పూర్తయిపోయాయి. ఇక నీ అంతం మొదలైపోయింది. నువ్వు లగేజ్ బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండు ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి. ఎందుకంటే నాకు ఓపిక సహనం రెండూ లేవు కాబట్టి. నువ్వు చేసిన తప్పులు ఇక నేను క్షమించలేను అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే, నన్ను ఎలా బయటికి గెట్టేస్తుంది, నేను చూస్తాను అని మనసులో మనీషా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం కార్లు వచ్చి ఆగుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వస్తుంది. ఎవరు మీరు? మేము ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆఫీసర్స్మే అని అనగానే, ఏంటి, మేము అన్నీ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తున్నాం కదా, డబ్బులు కూడా ప్రతి నెల పంపుతున్నాం కదా, ఈ ఐడి రైట్స్ ఏంటి? అవును, మీడియాకి తెలిస్తే మా పరువు పోతుంది. ఆల్రెడీ మీ ఆఫీస్లో కూడా రైడ్ మొదలైంది, ఇక మీ ఇంట్లో రైడ్ చేయాలి. అదేంటి ఇలా కొత్తగా ఇలా వచ్చారేంటి? మాకు ఇన్ఫామ్ వచ్చింది, మేము రైడ్ చేస్తున్నాం, మీ మొబైల్స్ ఇక్కడ తీసి పెట్టండి, త్వరగా వెళ్ళండి అని విధంగా అంటూ ఇల్లంతా చూస్తూ ఉంటే, నాకు ఛాలెంజ్ చేస్తుందా లక్ష్మి, బాగానే జరిగింది, ఇలాగే జరగాలి ఈ లక్ష్మికి అని మనసులో మనీషా అనుకుంటూ ఉండగా, ఏంటమ్మా ఇంత సడన్గా రైడ్ ఏంటి? మావయ్య గారు నేనే పిలిపించాను, మీరు సైలెంట్గా ఉండండి, ఇంకా సేపు తర్వాత మీకే అర్థమవుతుంది అని అంటూ ఉండగా ఇంట్లో ఉన్న నగలను డబ్బులను తీసుకొని వస్తారు. ఇక ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ముందు పెట్టగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మిత్రానందన్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నాదే. ఓకే, అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మరి లక్ష్మీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ? నేనే చైర్మన్గా వ్యవహరిస్తున్నాను సార్. అరవింద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా బాగానే ఉంది, కానీ ఇక్కడ కాస్మెటిక్స్ది ఎవరిది అంటే, కాస్మెటిక్స్ నాదే. కాస్మెటిక్స్ మీరు పెట్టారు కదా, మరి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5-6 ఇయర్స్ అవుతుంది. అయినా ఇప్పుడు పెట్టలేదు కదా, చాలా ఇయర్స్ అవుతుంది కదా, అందులోనే లోటుపాట్లు ఉన్నాయి అని విధంగా అనగానే ఇక మనీషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక లక్ష్మి నవ్వుకుంటూ అలానే మనీషా వైపు చూస్తూ ఉంటుంది.